శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బ్రో ఇది ఇప్పుడు ఐబొమ్మ వచ్చేసి విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ అయింది కదా. సో దానికి సంబంధించి ఒక వార్నింగ్ అనేది ఇష్యూ చేసింది. ఏంటంటే మీరు ఎప్పుడు మా మీద ఫోకస్ చేయకండి, మీ పని మీరు చేసుకోండి, సో మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే మాత్రం బాగోదు అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చింది. అంటే ఈ ఐబొమ్మ అనేది మా మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాం, ఇంత ముందుకు వచ్చేసి కొన్ని వేరే ఉన్నాయి కదా, వాటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు అన్నట్టు కొంచెం వార్నింగ్ ఇచ్చింది. దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఐబొమ్మ అన్నది అప్పుడు సినిమాలో థియేటర్లో సినిమా పడేయమంటే ఒక 1 అవర్లో లేదా హాఫ్ అన్ అవర్లో 1 మినిట్లో సినిమా వచ్చేస్తుంది. సో దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి పెద్ద దెబ్బే అయింది. సో నేనేమంటున్నానంటే ఏదైతే ఐబొమ్మ ఉందో దీనికేమో ఇండస్ట్రీకి సంబంధం ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఏది బయటికి వెళ్ళదు. ఆల్మోస్ట్ ఒక బ్యాడ్గా మాట్లాడితేనే స్ట్రైకులు నోటీసులు పంపించే అంత సత్తా ఉన్నప్పుడు అంత నెట్వర్క్ ఓపెన్ చేసి ఒక సినిమాని ప్యారేజ్ చేస్తున్నారంటే మరి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరికి తెలియకుండా ఎవరు సపోర్ట్ లేకుండా ఈ ఐబొమ్మ అన్నది రాదు కదా. ఒక ఐబొమ్మోడు అంత డేర్గా సవాల్ ఇసురుతున్నాడు, అరే మీరు నన్ను పట్టుకోలేరు, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను అంత డేర్గా మాట్లాడినప్పుడు వెనక ఎవడున్నాడు, ఎవరో ఒకళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరిదో ఒక చెయ్యి అయితే కలిసే ఉంటుంది, పెద్ద చెయ్య కలవకుండా ఉండదు. సో అది ఎవరు ఏంటి అన్నది లాగితే దాన్ని బట్టి ఐబొమ్మ అన్నది ఆగుతుంది. లేదు అంటే కనుక అది అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. వీళ్ళు సినిమా రిలీజ్ అయిన ఒక 1 సెకండ్కి 2 సెకండ్స్కి ఐబొమ్మలో మనం నెట్లో చూసేసుకుంటున్నాం. అవి మళ్ళీ అవి క్వాలిటీతో హెచ్డీతో అది. అయితే మెయిన్గా వీళ్ళు ఏమన్నారంటే ఐబొమ్మ వాళ్ళు ఆర్టీఏ ఐబొమ్మ డాట్ ఫూ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది, ఇది ట్రాప్ చేయండి ఫస్ట్, ఇది ఎవరిదో కనుక్కోండి, మా మీద పడేవాడదు, ఇది వచ్చేసి ఫేక్ వెబ్సైట్, మేము పేడ్ చేసింది కాదు, ఇది స్టార్టింగ్లో వస్తుంది, దీంట్లోనే మీ సినిమాలన్నీ కూడా అప్లోడ్ అవుతుంది, కాబట్టి మేబీ మీరే ఇట్లా ఏమైనా చేపిస్తున్నారా ఏంటి అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే అన్న, ఏదైతే ఎపిసోడ్ ఫేక్ ఇది మాది కాదు అంటున్నాడు కాబట్టి దాంట్లో ఆల్మోస్ట్ తెలుగు సినిమాలే కానీ హిందీ సినిమాలే కానీ ఏమైనా సరే సినిమాలకు సంబంధించినవన్నీ కూడా మీ దీంట్లోనే వస్తున్నాయి, మా దాంట్లో రావట్లేదు, కానీ మీరు మమ్మల్ని టార్గెట్ చేశారు అని అంటున్నాను. సరే ఆ సినిమాలు వచ్చే అంటే సేమ్ అదే పేరుతో వచ్చింది కాబట్టి మనోడే అనుకుని మనోడి మీదకి రావచ్చు, కానీ మనోడు తలుసుకుంటే అది ఏంటి ఎవరిది ఏ ఎపిసోడ్ నుంచి రన్ అవుతుంది అన్నది ఈజీగా కనిపెట్టవచ్చు కదా. సో అలా ఎందుకు చేయట్లేదు అన్నది నేను అంటున్నా. అంటే 24 అవర్స్ టైం ఇచ్చింది, మరి 24 అవర్స్లో నిజంగా వాళ్ళు ట్రేస్ చేసి పట్టుకుంటారు అనుకోవచ్చా ఎట్లా? అంటే 24 అవర్స్ టైము ఇప్పుడు అడిగి వాళ్ళు పట్టుకుంటా అన్నప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? అంటే ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది 24 గంటలలో పట్టుకోండి, లేదంటే మేము ఏం చేయాలో మేము చేస్తామని చెప్పేసి అనేది. అంటే 24 అవర్స్లో ఈ కింగ్డమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకుంటారు అనుకోవచ్చా ట్రాప్ చేసి? 100% పట్టుకుంటాడు. ఎందుకంటే వాడుకున్న తెలివితేటలు వాడుకుంటే, వాడుకున్న సర్కిల్ వాడుకుంటుంది, వాడుకున్న నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని వాడు పట్టుకుంటాడు అనేది నాకు అర్థమవుతుంది.